బాబాయ్ గారు ఎలక్షన్లు వచ్చేసినాయి. ఇప్పుడు చూస్తే అన్ని రాజకీయ పార్టీలు సభలు పెట్టుకుంటా రాజకీయ సభలు హడావిడి చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో సిద్ధం అంటా ఉన్నారు. కాంగ్రెస్ కూడా మొన్న అనంతపురం నుంచి ఎన్నికల శంఖారావం పూరించింది. బీజేపీ కూడా మొదలుపెట్టింది. ఈ రోజు మొట్టమొదటిసారిగా పొత్తు తర్వాత సీట్ల కేటాయింపు తర్వాత జనసేన టీడీపీ ఒకే వేదిక మీద రాబోతా ఉన్నాయి. సో ఎట్లా చూస్తారు మరి ఈ అంశాలను? ఈ అంశాల మీద ఎట్లా చూస్తారంటే ఇప్పుడు ఇద్దరు ఏదైనా కూడా పార్టీని అవతల పార్టీని ఓడించకపోతే మనకు భవిష్యత్తు లేదు, మాకు లేదు, మీకు లేదు, ప్రజలకు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అధోగతి పాలవుతారు. కాబట్టి వాళ్ళిద్దరి మీద సీట్ల గురించి కాదు, లేకపోతే దేని గురించి కాదు. ఈ యొక్క 12 లక్షల కోట్ల అప్పు ఎవరు తీరుస్తారు? ఇవాళ 10,000 ఇచ్చారంటారు. అది 10,000 సంక్షేమ పథకాలు ఎంతవరకు? మన దగ్గర బాగా డబ్బులు ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే మానేసిచ్చు. సంక్షేమ పథకాలు అందరికి రావు. వాళ్ళ కోసం మేము అప్పుని తీర్చుకోవాలా అని చెప్పి కొంతమంది ప్రజలు వ్యతిరేకంగా అవుతారు. కాబట్టి ఈ యొక్క ఏదో చిన్న చిన్న చిటుకులు అవన్నీ ఒకటే ఆరా ఉంటాయి, కానీ ఇవాళ రేపులో రాత్రి అయిపోయినాయి, మొత్తం అయిపోయి సర్దుకున్నారు. ఎవరు కూడా మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేరు. అందరూ కూడా మేము సహకరిస్తాము అని వ్యతిరేకత ఎక్కడ కనిపించలా. కాకపోతే కొంతమంది ఉంది లేదు అన్నట్టుగా అనుకుంటారు. అలాగ ఉండేటట్టయితే ఎంతో మంది పోయేవాళ్ళు. వాళ్ళు వెయిట్ చేసింది కూడా 58 సీట్లు 68 సీట్లు వేశారు. మరి మిగతా సీట్లు 100 సీట్లు ఇలా దేనికోసం వెయిట్ చేశావు? నేను మొత్తం ఇస్తా అన్నావు, నీకు ఆ ధైర్యం లేదు. వీళ్ళిద్దరు కలిసి ఒకేసారి 100 సీట్లు అంటే మాటలా? ఎవరు కూడా చరిత్రలో ఈయన కూడా 40 సంవత్సరాల్లో ఈయన కూడా ఇవ్వాల, ఉమ్మడి దానిలో కూడా ఇవ్వాల. కాబట్టి ఇది ఆయనకి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు కూడా సహకరిస్తున్నారు, ఎమ్మెల్యే కూడా సహకరిస్తున్నారు. కాకపోతే ఒకరిద్దరే పోతే పోతారు, ఉంటే ఉంటారు. అది సహజం. అది ఎక్కడైనా కూడా అందరికి న్యాయం చేయలేక మనం. అంటే ఇప్పుడు జనసేన ఉంది, పొత్తు పెట్టుకున్నప్పుడు సహజంగానే అందరూ ఆశిస్తారు మా వాళ్ళకి సీట్లు వస్తాయి. ఇప్పుడు మన ఇద్దరు ఉన్నాం, నాకు కావాలని చెప్పి ఇద్దరం పోట్లాడుకోమా? అది సహజం. ఇంకా చాలా బెటరు. వీళ్ళిద్దరు కూడా ఓపిక తోటి హాయిగా ఎవరు కూడా బాధపడలేదు. 1-2 సీట్లు ఇవాళతోటి అయిపోతా ఉంటే ఇద్దరే ముగ్గురే ఉన్నారు, అంతే. ఎవరు లేరు. ఎవరికి వాళ్ళు కర్నూలు జిల్లా కూడా ఒప్పుకున్నారు. అంతా కూడా గొడవ ఏం లేదు. అంటే సీట్ల కేటాయించిన తర్వాత వైఎస్ఆర్సీపీ చెప్తుంది ఏంటంటే సీట్లు కేటాయించిన తర్వాత ఆ పొత్తు అనేది ఫ్లాప్ అయిపోయింది, ఎవరు సహకరించారని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తా ఉంది. తెలుగుదేశం జనసేన ఏమో మేము సీట్లు కేటాయించాము, సక్సెస్ అయ్యింది అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఏది నిజం? ఏది నిజము ఏది అనేది ప్రజల యొక్క నిర్ణయం. ప్రజలే తీర్పు చెప్తారు. మనం ఇప్పుడు అనుకోవటం కాదు. రేపు నీకు ఎన్ని ఓట్లు వస్తాయి, నీకెన్ని ఏట్లు అని మొత్తం కూడా చూసుకుంటే అప్పుడు తెలిసిద్ది. నీ మీద ఎవరో టీచర్స్, ఉద్యోగస్తులు ఏంటి, వ్యాపారస్తులు ఏంటి, మందు బాంబులు ఏంటి, నీకు ఎవరు, నీకు అనుకూలమైన వాళ్ళు ఎవరు, పలాని వాళ్ళు. ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు, నేను అధికారం ఉన్నా కూడా నాకు యాంటీ వస్తుంది ఎప్పుడు గుర్తుంచుకోండి. కంపల్సరీ. వీళ్ళే కాదు, ఏ గవర్నమెంట్ కైనా కూడా. నిన్న ఎలా వచ్చింది తెలంగాణ? అందరూ నమ్మలా. మాదే ఈ కాంగ్రెస్ ని బొందగడదాం బంగాళాఖాతంలో అన్నాడు. చివరికి నిన్ను బంగాళాఖాతంలో బొందగడుతున్నారు. ఎప్పుడైనా మార్పు అనేది సహజం. నువ్వు గెలిస్తే ఒకసారి, ఆయన గెలిస్తే ఒకసారి, నేను ఒకసారి, అందరికి ఎవరో. ఈ ఎలక్షన్ మాత్రం కూడా రకాలు ఉంటాయి కదా. ఇప్పుడు విసిగిపోయి మార్పిచ్చేది వేరు, లేదంటే వేరే వాళ్ళని ఒకసారి చూద్దాం అనుకుంటా సార్. ప్రజల యొక్క మనోభావాలు, పని లేక, ఎంతో కూలీ లేక వాళ్ళు పాపం చాలా మంది. నేను మొత్తం తిరుగుతా. నేను స్కూల్ హెడ్ మాస్టర్ చేసి రిటైర్ అయ్యా. మొత్తం చూస్తాను, మొత్తం అడుగుతాను ఉంటాను. ఆటోలను కానీ ఏదైనా కూడా. ఆయన ఉన్న టైంలో మేము 1000 రూపాయలు తీసుకుపోయాం. ఇవాళ 500 లేవు. మాకేదో తోలి పాప కష్టపడి ఒక మా 90 వేసుకొని పోతాం సార్. ఇట్లా అయితే ఏం మిగిలిద్ది? నేను వచ్చేలకి 200 కూడా మిగట్లేదు. భార్య భర్తలకు ఏం చెప్పాలని చెప్పి ప్రజల్లో. ఎందుకంటే ఈయన ఏంటి కేసులు పెడుతున్నాడు, పిటిషన్లు. ఆ పోలీస్ కేసులు దెబ్బకి అదిరిపోతున్నారు. రేపు ఎలక్షన్ డేట్ అయిపోయిన తర్వాత చొక్కా పట్టుకొని నిలదీస్తారు. రేపు జరగం మనం. అది ఎప్పుడైనా కూడా మనం ఎప్పుడు కూడా ప్రజల తిక్కలోడు అనుకోవటం కాదు. నువ్వు నీ మీద కేసు పెడుతుంటే నువ్వేం లేనివాడు, నువ్వు అన్ని తిరుగుతావు. నువ్వు ఇంటికాడ భార్య అంటది, మనకి అన్నం లేకపోతే నువ్వు కేసులు పోతావు ఏంటి అని చెప్పి దానికోసం భయపడుతున్నారు సార్. అది. సో మరి ఎన్ని పక్కన పెడితే ఇప్పుడు తూర్పు నియోజకవర్గం విజయవాడ గద్దె రామ్మోహన్ గారికి మరోసారి సీట్ ఏంటి, ఎట్లా భావిస్తారు? ఆయన అంత సౌమ్యుడు. ఆయన ఒకరిని ఎవరిని కూడా విమర్శించడు. ఆయనకి ఎప్పుడు కూడా 80% ఆయన కంపల్సరీగా ఉంటారు. అటోళ్ళు కూడా ఇటు ఆయన అంటే ఎవరు కూడా గౌరవిస్తారు. ఒక హుందాతనం మనిషి. అలాంటి వాడికి ఇంక ఎక్కడ ఉన్నా కూడా ఏం లేదు. ఏ పార్టీలో ఉన్నా అవతల పార్టీ వాళ్ళే వస్తారైతే అలా ఆయనకి బాధ ఏముంది? ఆయన సౌమ్యుడు. ఎవరు కూడా అవినాష్ పరిస్థితి లేదు. అవకాశం మాత్రం లేదు.
అది ఎవరైనా నేను చాలా మందిని అడిగాను, మొత్తం అడిగినా కూడా అతను ఎవరైనా ఓడిపోతారనేవాడు కానీ గెలుస్తారని చెప్పి అనేవాడు లేడు. కాకపోతే ఆయనకి డబ్బులు ఉండయని చెప్పి అది భావన, అహంకారం. పబ్లిసిటీ బాగా చేసుకుంటాం. చేస్తారండి, ఎవరికి వాళ్ళే చేస్తారు, ఎవరికి వాళ్ళే చేస్తారు. మొన్న వాళ్ళు చేయలేదా, తెలంగాణ చేయలేదా, 10,000 ఇస్తామని చెప్పి చేయలేదా? మొత్తం ఇస్తారు. ప్రజలు ఎవరికి చేయాలో అదే చేస్తారు. తీర్పు మాత్రం ప్రజలదే న్యాయం.